నమస్తే అండి, నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అలసందల వడలు. ఇవి చికెన్లో కానీ మటన్లో కానీ నంచుకొని తింటే మా తెలంగాణ వాళ్ళకైతే చాలా ఇష్టం. ఇది రెండు రకాలుగా చేశానండి నేను. ఒకటి ఇలా గుండ్రంగా, ఇంకొకటి మధ్యలో వడలాగా అయితే చేశాను. రెండు ఒకే పిండితో ఇలా రెండు రకాలుగా చేశాను. చూసారా ఎంత బాగా వచ్చినాయని. దీనికోసం అయితే నేను ముందుగా అలసందల్ని తీసుకున్నానండి. వీటిని మేము బబ్బర్లు అని కూడా అంటాము. మీ దగ్గర ఏమంటారు అన్నది కమెంట్ చేయండి. ఈ బబ్బర్లని ముందుగా నేను ఒక కప్పుని బబ్బర్లని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక మంచిగా 2 సార్లు కడిగిన తర్వాత వాటిలోకి నీళ్లు పోసి 8 గంటలు నానబెట్టుకున్నానండి. ఇవైతే మా పంటలో నుంచి, అంటే మా ఊర్లో పొలంలో నుంచి తీసుకొచ్చినవన్నమాట. మనకు బయట షాప్స్లో కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి, అవి కూడా వాడుకోవచ్చు. ఇవి మీరు బ్రేక్ఫాస్ట్కి చేస్తే రాత్రంతా నానబెట్టుకోండి, లేదా స్నాక్ లాగా చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే ఇలా చూసారా, మనము వాటిని ప్రెస్ చేసినప్పుడు పలుకు పర్ఫెక్ట్గా బ్రేక్ అయితే ఇది మంచిగా నానినట్టు అర్థం అనమాట. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ మొత్తం వడకట్టేయాలండి. వాటర్ వేయకుండానే మనం అలసందల వడలు లేదా బబ్బర్ల వడలు అయితే చేసేస్తుంటాము. వాటర్ వేస్తే లూజ్ కన్సిస్టెన్సీ వచ్చి అస్సలు బాగా రావు. ఇలా వాటర్ అంతా వడకట్టి ఒక 2 సార్లు మంచిగా కడుక్కున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు గ్రైండర్ పాత్రలోకి నేను ఒక 4 పచ్చిమిర్చి, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 అల్లం ముక్కల్ని, కొద్దిగా జీలకర్రను కూడా వేసేసి నీళ్ళంతా వదల్చిన బబ్బర్లనైతే ఇందులో వేసేసుకున్నానండి. మీరు బబ్బర్లు అనగలిగితే బబ్బర్లు అనండి, లేదా అలసందలైనా అనొచ్చండి. నాకు కన్వీనియంట్గా బబ్బర్లు అనడమే ఉంటుంది, అందుకే నేను బబ్బర్లు అని చెప్తున్నాను. ఇక్కడ దాన్ని పేస్ట్ లాగా చేసుకున్నానండి. ఇది కొంచెం కచ్చా పచ్చాగానే మనం గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా చేసుకుంటే వడలంతా బాగుండవు, అందుకని నేను అక్కడక్కడ పలుకులు ఉన్నాయి చూసారా, అలా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు అంతా ఒక గిన్నెలో వేసేసుకొని ఒకసారి కలిపాను. ఇప్పుడు కలిపేటప్పుడు మీరు చూడండి, నేను చేతితో ఇలా ముద్దలాగా చేస్తే ముద్ద అవుతుందనమాట. పర్ఫెక్ట్గా ఇది నానిన తర్వాత మంచిగా నీళ్ళు ఏం పోయకుండా చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలోకి ఇంకో కొన్ని పదార్థాలు వేసుకుంటున్నాను. ముందుగా అయితే నేను కరివేపాకు వేసుకున్నానండి. చిన్నగా కావాలి కరివేపాకు అన్న వాళ్ళు కట్ చేసేసి వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగా వేసుకుంటున్నాను అనమాట. ఇవి మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 అండి. వాటిని వేసేసుకొని అలాగే దీంతో పాటుగా నేను ఇక్కడ కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసి వీటిని మొత్తం మంచిగా చేయితో ఉల్లిపాయలను నలుపుతూ మంచిగా కలిపేసుకోవాలండి. ఉల్లిపాయలు అన్నీ పర్ఫెక్ట్గా కలిసిపోతాయి. మీరు జీలకర్ర గ్రైండర్ కావాల్సిన అవసరం లేదు, మేము కచ్చగానే తినగలుగుతామంటే గ్రైండర్ పాత్రలో కాకుండా ఇలా ఇక్కడే వేసేసుకొని కలిపేసుకోవచ్చండి. లేదు మాకు నలిగితేనే బాగుంటుంది అంటే ముందుగానే వేసేసుకోవచ్చు. దీంట్లో కొంతమందికి ధనియాలు వేసుకోవడం కూడా నచ్చుతుందండి. అలా కాకుండా నేనైతే ఇక్కడ ధనియా పౌడర్ అయితే వేసేసి మంచిగా కలిపేసి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా ఉల్లిపాయలను నలిపితే కన్సిస్టెన్సీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అని. నేను 2 షేప్స్లలో చేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఒకే పిండిని 2 రకాలుగా చేశానండి. ఫస్ట్ది అయితే ఇలా చేశానండి. ఇలా నార్మల్గా మనం ముద్దని చేతితో తీసుకొని అన్ని వైపులా పర్ఫెక్ట్గా ప్రెస్ చేసుకోవాలండి. వీటిని బాగా పల్చగా కాకుండా అలాగే మందంగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని నేను ఇక్కడైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకుంటున్నాను. ముకుళ్ళు వేడైన తర్వాత దాంట్లోకి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని ఆయిల్ పర్ఫెక్ట్గా కాగిందా లేదా అని చూడడానికి ఒక చిన్న ముక్కని వేసి చూసిన తర్వాత మంచిగా ఆయిల్ వేడైంది అన్న తర్వాత ఇలా వడల్లాగా చేసేసుకొని ప్రెస్ చేసుకొని వేసేసుకుంటున్నానండి. మీరు కవర్ పైన కూడా ప్రెస్ చేసేసుకోవచ్చు. ఇది స్టిక్కీగా లేదు కాబట్టి నేను చేతి పైన కూడా వేసేసుకొని ఇలా అయితే చేసేసానండి. వడలు చాలా సాఫ్ట్గా వచ్చాయి, మంచిగా అవుట్ సైడ్ క్రంచీగా, అలాగే లోపల సాఫ్ట్గా వచ్చాయి అనమాట. ఇప్పుడు నేను 2వ షేప్లో చేస్తున్నానండి. చూసారా, మనము వడ తింటాం కదా, వడ ఆ షేప్లో
చేసేసుకొని వేసుకుంటున్నాను. మీరు ఎలా కావాలన్నా వేసేసుకోవచ్చు. ఏ విధంగా చేసినా పర్ఫెక్ట్గానే వస్తాయండి, టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే మనం పిండి కలిపే విధానంలోనే పిండిలో వేసే పదార్థాలతోనే రుచి వస్తుంది. షేప్స్ అనేవి మనకు నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కాల్చేసుకున్న తర్వాత వాటిని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఎందుకంటే ఎక్సెస్గా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది. వీటికైతే ఆయిల్ పెద్దగా పట్టదండి, లైట్ ఆయిల్తోనే ఇవి వేగిపోతాయి. ఎందుకంటే ఇక్కడ మనము ఇందులో పిండి పదార్థాలు అయితే ఏం వేయలేదు, అంటే మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ ఏం వేయలేదు, కానీ పర్ఫెక్ట్గా మంచిగా వచ్చాయన్నమాట. ఆయిల్ కొద్దిగా లైట్గానే తీసుకుంటూ ఇవన్నీ వేగిన తర్వాత మేమైతే చికెన్ కర్రీలో పెట్టుకొని తిన్నామండి. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయని. మీకు నచ్చితే డైరెక్ట్గా అయినా తినచ్చు, లేదు అంటే నాన్ వెజ్ కర్రీలోకి లేదా ఏదైనా పచ్చళ్ళలో కాంబినేషన్లో కానీ పెట్టుకొని తింటే అదిరిపోతుంటాయండి, ఈవినింగ్ స్నాక్లోగా లేదా బ్రేక్ఫాస్ట్లోగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.